సింపుల్గా గంగవాయిల్ కూర పప్పు ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. చూడండి, నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. సో ఈ గ్లాస్తో పప్పు తీసుకొని ఏం చేయండి అంటే దీన్ని బాగా వాష్ చేసుకోండి ఫస్ట్. సో కడిగి పెట్టుకున్నాను కదండి పప్పు. ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే గంగవల్లి కూడా ఒక 2 times కడిగేసుకున్నాను. సో 3rd time కూడా వాష్ చేసి ఇది కంప్లీట్గా వేసేసుకోండి. సో ఇది వేసేసుకున్నాక సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను కాస్త చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ చింతపండు అనేది మనకి టేస్ట్ బాగా పెంచుతుంది. చింతపండు బదులు మీకు మామిడోరుగు ఎండబెట్టుకుంటారు కదండి, నార్మల్గా అది ఉన్నా వేసుకోవచ్చు, పులుపు కోసం అనమాట. సో ఇప్పుడు ఏం చేసి చింతపండు ఇలాగే వేసేస్తున్నాను, నానింది కాబట్టి. సో ఈ చింతపండు వేసేసి ఇందులోనే ఏం చేయండి అంటే ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసేయండి. ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసేసాను. అండ్ నెక్స్ట్ కాస్త పసుపు వేయండి. అండ్ ఇందులోకి ఏంటంటే మనం నార్మల్గా వేసేది ఎర్రకారం వేస్తాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక 2 మిరపకాయలు వేస్తాను. ఇలా చుంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం చేయండి అంటే ఇందులోకి కారం వేసుకోండి. నేను చూడండి ఈ స్పూన్తో 1.5 spoon వేస్తున్నాను. 1.5 or 2 దగ్గర 2 అనుకోండి. నెక్స్ట్ ఒక 1 spoon సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనం కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయండి అంటే దీంట్లో వాటర్ వేసేసుకోండి. సో చూడండి ఇలా వాటర్ వేసేసుకొని లోపలికి అనేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే పప్పు అనేది మనకి బాగా ఉడకదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పప్పు అనేది ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి, ఒక 1 or 2 పెట్టుకోండి. మీకు ఏంటంటే పప్పు మెత్తగా అయిపోతే టేస్ట్ అనిపించదు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఉడికాక కూడా మీకు కారం ఉప్పు వేసుకొని కలుపుకుంటారు, దానివల్ల కూడా టేస్ట్ అనేది కాస్త తక్కువ అవుతుంది అండ్ చప్పగా అవుతుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే కారం ఉప్పు అనేది ఆకుతో పాటు పప్పుతో వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. సో చూడండి ఇలా చింతపండు కూడా లోపలికి వేసేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకుంటాను. అండ్ ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసుకోండి, ఒక 2 పెట్టుకోండి. ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేసానండి. ఒక 2 whistles వచ్చే వరకు పెట్టుకోండి. అండ్ స్టవ్ అనేది కూడా మీరు పెద్దగా పెట్టుకోండి, ఎందుకంటే పొంగిపోతుంది. అండ్ లోపల మనకు బాగా ఉడకాలంటే కనుక ఆకుకూరతో సహా కొంచెం మీడియంగానే పెట్టండి. సో పప్పు చూడండి ఒక 2 whistles పెట్టేసుకున్నాను, ఇలా ఉడికింది. అండ్ నేను ఎక్కువ whistles పెట్టలేదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతే టేస్ట్ అంత బాగుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక పోపు చేసేసుకుని ఒక మండి పెట్టేసుకోండి. సో వేడాక మీరు ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక నేను ఇందులోకి కాస్త జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి నేను వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కాస్త స్మాష్ చేసుకొని వేస్తున్నాను. అండ్ ఇందులోకి కాస్త హింగ్ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 మిరపకాయలు వేసేయండి. నెక్స్ట్ కాస్త పసుపు, నెక్స్ట్ కాస్త కరివేపాకు. అంతే అండి, ఇంకా దీన్ని తీసేసుకొని మనం పప్పులో కలిపేసుకోవాలి. మీకు ఇప్పుడు పోపేసి ఇందులో కలుపుకున్నాక మీరు ఒక్కసారి మాత్రం ఒక స్టవ్ కాస్త పెద్దగా పెట్టేసుకొని ఇంకా కలిపేసుకొని దించేయడమే. నేను కాస్త కొత్తిమీర కూడా వేసేసాను. అండ్ ఇదే టైంలో మీరు సాల్ట్ అనేది చూసేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది చూసుకొని తినేసి త్వరగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఆకుకూరలు అనేవి మీరు ఎంత హెల్త్ తింటే అంత మంచిదండి హెల్త్కి. సో ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో చూడండి ఇంత కలర్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఇంకేది లేకుండా వేడి వేడి అన్నంలో అయినా ఎంత బాగా తినేయచ్చు, పుల్ల పుల్ల కారం కారంగా బాగుంటుంది. సో ట్రై చేయండి.
అండ్ నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.